నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అజయ్ గారికి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలండి. తర్వాత ప్రొడ్యూసర్స్కి. అజయ్ గారు నాకు వీరు పోట్ల గారి దగ్గర పరిచయం, రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర పరిచయం ట్రై చేశాను, కానీ ఆయన అప్పుడు రీచబుల్ లేరు. బట్ డెఫినెట్లీ సక్సెస్ అనేది చాలా స్వీట్ అండి. ఇంత మంచి సక్సెస్ మీరందరూ మా అందరికీ ఇచ్చినందుకు నేను ఎప్పుడూ కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ RX100. RX100 బైక్ గురించి చెప్పాలంటే ప్రతి టీనేజర్కి ఒక ఫేవరెట్ బైక్ ఉండేదండి. అది మిడిల్ క్లాస్ అవని, హై క్లాస్ అవని. అది తర్వాత వాళ్ళు ఆపేశారు. అది ఉన్నంత వరకు దట్ వాజ్ ది ఫేవరెట్ బైక్ అండి. ఐ యూస్ టు హ్యావ్ ఇట్. గర్ల్ ఫ్రెండ్స్ అది అంటే పర్సనల్ విషయాలు చెప్పరండి. మీరు నన్ను చూడకండి సార్, అది అక్కడ అంతమంది టీవీలు చూపిస్తున్నారు, నన్ను చూస్తారు అనేది ఒకవేళ మీకు నిజంగా చెప్పినా అవన్నీ అబద్ధాలు అవుతాయి. మీకు పర్సనల్ విషయాలు ఎవరో మాట్లాడరు ఇక్కడ. తర్వాత నాకు చాలా మంచి టీం, సాయి మొత్తం డైరెక్షన్ టీంని పరిచయం చేసిన అజయ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. వెరీ న్యూ టీం, చాలా పాజిటివ్ వైబ్రేషన్స్తో వర్క్ చేశారు. మేకప్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అందరూ నేను వర్క్ చేసిన చాలా చిన్న ఒక 2 to 3 days వర్క్ చేశాను. దానిలో ప్రతి వాళ్ళు పెద్ద హిట్ కొడుతున్నాం, సూపర్ హిట్ అండి. మేకప్ వేసేవాళ్ళు, మేనేజర్ అందరూ ఫీల్ అయ్యారు. డైరెక్టర్ విపరీతంగా నమ్మారు. దాంతోపాటు టోటల్ టీమ్ నమ్మింది. మీ అందరూ కూడా నమ్మి దాన్ని పెద్ద విజయం చేశారు. చాలా థ్యాంక్స్. నాకు ఒక చేదు అనుభవం ఉందండి RX100తో. కరెక్ట్గా ఇంక ఈ మోడల్ ఆపేస్తున్నారు, ఇదే లాస్ట్ వర్షను, దీని తర్వాత 135cc అప్గ్రేడ్ చేస్తున్నారు అన్నారు. నేను చాలా తెలివైనవాడిని కాబట్టి ఆ లాస్ట్ వర్షన్ తీసుకోకుండా 135cc కోసం వెయిట్ చేసి 135cc తీసుకున్నాను. అదేమో పుత్తు అంటుంది, అంటలా. అదొక చేదు. అంటే పాత వర్షన్ నా దగ్గర ఉండేది. లాస్ట్ ఇప్పుడు కూడా RX100ని నీట్గా తుడిచి ఆ లాస్ట్గా ఉన్నది చాలా నెయ్యి వాడినట్టు వాడుతూ ఉంటారు. అది మైలేజ్ తక్కువ ఇస్తుందండి. పొదుపున్నోడు కూడా ఆ బైక్నే వాడేవాడు. ఎందుకంటే అది ఉండే హార్స్ పవరు, అది ఉండే ఫాస్ట్నెస్ అప్పుడులో ఏ బైకు లేదు. ఇప్పుడు కూడా దట్ వాజ్ ది బెస్ట్ బైక్, కానీ అది మిస్ అయ్యానండి. ఓకే, థ్యాంక్ యూ. స్టేజ్ షోస్లో వాటిలో చాలా చూసుంటారు యాజ్ అ పర్ఫార్మర్ కదని. ఫస్ట్ మూవీ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.